Hallelujah. Praise the Lord. Hallelujah. ప్రభునందు ప్రియులరా, మీ అందరిని ఎలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎలాగునా లైవ్లో కలుసుకోవడానికి ప్రభు మనందరికీ ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతో ఘనపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, మరి సుమారుగా ఒక 3 నెలలుగా మనమంతా ఆన్లైన్లో ఫేస్బుక్, యూట్యూబ్లలో మనం ఆరాధన చేసుకుంటున్నాం. ప్రియులరా, కొంతమందికి ఫేస్బుక్ లైవ్ లేదు, యూట్యూబ్ లైవ్ లేదు, స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ చాలా మరి బాధపడుతూ బలహీనపరచబడుతున్నారు. అయితే దేవుడు మనందరం మర్ర ప్రార్థన ఆలకించి దేవుని కృప చేత మరలా రేపు ఆదివారం నుండి మనమంతా మరి మన మందిరాల్లో ఆరాధనలు చేసుకుంటాం, మన సంఘాలలో ప్రభువుని కనపరుస్తాం. దాని కొరకు మీరు అందరూ సిద్ధపడాలని ప్రభునామంలో కోరుతున్నాం. యెహోవా చేసిన కార్యాలు ఆశ్చర్యకరములు ప్రియులరా అని దేవుని వాక్యం వ్రాయబడింది. మన దేవుడు ఎంతో అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. కాబట్టి ఈ 3 నెలలు మనందరిని కాపాడి దేవుడు తన దయలో రెక్కల నీడలో మనందరినీ క్షేమాన్ని, భద్రత మనకు అనుగ్రహించి నడిపిస్తున్న దేవునికి హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మనందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని కనపరుద్దాం. ఈ లాక్డౌన్లో దేవుడు చేసిన కార్యాలన్నింటి బట్టి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా అనే పాట, కోటి కోటి స్తోత్రం రాడి అనే పాట పాడుకుంటాం. ప్రియులారా, ఈ లాక్డౌన్లో దేవుడు మనందరినీ కాపాడి భయంకరమైన వైరస్, ఆ కోవిడ్-19 కరోనా వైరస్ ఎవరిని తాకకుండా, ప్రియులారా ఎవరు దాని బారిన పడకుండా క్షేమాన్ని, భద్రతను ప్రభు మనకిచ్చి దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మనందరం కలిసి ఈ పాట పాడుతూ ప్రభువుని కనపడతాం. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా అనే పాట పాడుతూ స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఈ పాట మన పాటల పుస్తకాల్లో 89వ పాట. మనందరం కలిసి ప్రభు నామాన్ని కనపడదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈ పాట చాలా మంచి, మరి అర్థం వచ్చేటట్లుగా మంచి పాట, స్తుతి పాట ఇది. ఈ పాట పాడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవాను స్తుతించటం మంచిది, దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది అని దేవుని వాక్యం చెప్తుంది. మనందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ స్తుతి స్తోత్రమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ స్తుతి స్తోత్రమే. చెప్పండి కడదాం. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ స్తుతి స్తోత్రమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ స్తుతి స్తోత్రమే. కోటి కోటి స్తోత్రం దడి, కోటి కోటి స్తోత్రం దడి, కోటి కోటి స్తోత్రం దడి. పాడదాం అందరం. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ
తిరుపాదమే స్తుతి స్తోత్రం. ఒకవేళ ఆనందమే నా తండ్రి నీ స్తుతి స్తోత్రమే. చప్పట్లు కొడదాం. నువ్వటి పాదలెలా నేటికి మాయమయే, నువ్వటి పాదలెలా నేటికి మాయమయే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయా, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయా. కోటి కోటి స్తోత్రం డాడీ, పాడదాం అందరం. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ స్తుతి స్తోత్రమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ స్తుతి స్తోత్రమే. జయంత కాచితివి మరుదినమే స్థితివి, పాడదాం అందరం. జయంత కాచితివి మరుదినమే స్థితివి, మరువని నా స్నేహమా కలది సంతోషింతును, మరువని నా స్నేహమా కలిసి సంతోషింతును. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, డాడీ డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ, డాడీ డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరు స్తోత్రమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ స్తుతి స్తోత్రమే, నా తండ్రి నీకు స్తుతి స్తోత్రమే. హల్లెలూయా. అందరూ అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుడైన ప్రభువుని ఆరాధించేద్దాం. ఆమేన్. హల్లెలూయా. నిన్నటి బాధ నెల నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించదు మర్చిపోతాం. సమాధానం దేవుడు ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. పిల్లరా, దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారాలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చాడు. ఈ లాక్డౌన్లో 3 నెలలు పిల్లరా భయంకరమైన కరువు, చాలామంది పిల్లరా వలస కార్మికులు లేమిలో చాలామంది జీవితాలు పోగొట్టుకున్నారు. పిల్లరా చాలామంది భయంకరమైన ఈ వైరస్కి ఎఫెక్ట్ అయిపోయారు. చాలామంది లేరు, చాలామంది గతించిపోయారు. మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుని కృప. మనందరి కలిసి చేతులెత్తి, రెండు చేతులు ఎత్తి పైకి ప్రభునామాన్ని కనపడతాం. అందరూ ఎవ్రీబడి వర్షిప్గా రెండు చేతులెత్తి కళ్ళు మూసుకొని రెండు చేతులెత్తి నోరు తెరిచి కొన్ని నిమిషాలు దేవానికి వందనాలు తండ్రి. ఏమివ్వగలనయ్యా, నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచవే. మీరు రెక్కలతో నన్ను కప్పావు కదా నాయన. ఈ దినాల్లో ఏ లోటు నాకు రాలేదయ్యా, కేవలం నీ కృపేనయ్యా. ఈ దినాల్లో ఏ వ్యాధి, ఏ రోగము, ఏ జబ్బు నా శరీరాన్ని తాకకుండా కాపాడావయ్యా. నీకు స్తోత్రం డాడీ, నీకు స్తోత్రం డాడీ. నువ్వు ఆరాధిస్తుండగా దేవుని సన్నిధి అనుభవిస్తావు. ఆరాధిస్తుండగా దేవుని ప్రసన్నత దిగి వస్తుంది మన మధ్యకి. The presence of the Lord is coming down. దేవుని సన్నిధి దిగి వస్తుంది. అందరు కృతజ్ఞతతో రండి.
కృతజ్ఞతతో రండి. దేవుని సన్నిధిలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. వీఆర్ ఇన్ ద మైటీ ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి ఆవరించబడి ఉంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వెక్కడున్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, నువ్వు ఇంటిలో ఉన్నా, నువ్వు మేడ మీద ఉన్నా, ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా, కుటుంబంతో ఉన్నా, దేవుని సన్నిధి ఈ లైవ్ ద్వారా నేను తాకబోతుంది. ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ విల్ టచ్ యూ త్రూ అవుట్ దిస్ లైవ్ ప్రోగ్రామ్. రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని సన్నిధి అనుభవించండి. చేతులెత్తి కృతజ్ఞతతో అయ్యా వచ్చానయ్యా, నా కుటుంబంతో వచ్చానయ్యా, ఇదిగో ఎన్ని మేలులు చేసావు, స్తుతులు చెల్లించాలని, మొక్కుబడులు చెల్లించాలని, నాయన స్తోత్రాలు చెల్లించాలని, నిన్ను గణపరచాలని వచ్చానయ్యా. నేను ఎంత మంచివాడు నాయన, ఎంత మంచివాడు. నీకు సాటి ఎవరు తండ్రి, నీకు సాటి ఎవరు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా. నాదుకునే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా. ఆపదలో నన్ను నాదుకునే నిజమైన స్నేహితుడా, నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నీ వేచాను నిరతం, నీ తోడుకై. పాడదాం. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నీ వేచాను నిరతం, నీ తోడుకై. ఇచ్చేదం నా సర్వస్వము, నాకున్న ఆశలు నెరవేర్చుము. ఇచ్చేదం నాకున్న ఆశలు నీవే కదా. నా పాడదాం అందరం. నా స్నేహితుడా, ఆపదలో నాదుకునే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా. Yes, Lord. ఆదుకునే నిజమైన స్నేహితుడా, నీతితో ఉన్నాను, కరుణించి నన్ను పలుకరించావు. యేసయ్యా, నీతితో ఉన్నాను, నన్ను మరుడిరా ఎడారిలోనా మమత విలువ కురిపించినావు. ఎండిన ఎరుడిరా ఎడారిలోనా మమత విలువ కురిపించినావు.
స్నేహితుడా నా స్నేహితుడా ఆస్థాన స్నేహితుడా ఆపదలో నాదుకునే నిజమైన స్నేహితుడా హల్లెలూయా స్నేహితుడా నా స్నేహితుడా ఆపదలు నాదుకునే నిజమైన ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రియులారా, ఎండిన ఎడారిలో మమత, ప్రేమ, అనురాగాన్ని కురిపించిన దేవుడు. మన తల్లి అయినా మనం మరుచుడు కానీ, నీ తండ్రి అయినా నిన్ను మరుచుడు కానీ, నీ తోడ పుట్టిన అన్నదమ్ములు అక్కచెల్లులు నేను విడిచిపెట్టిన, ఎవరు నిన్ను వదిలేసిన యేసయ్య మాత్రం నిన్ను ఎన్నడు విడవలేదు. విడవడైనా రక్త సంబంధం, స్నేహ బంధముతో ఆకర్షించాడు నిన్ను. దాన్ని ఎంత గొప్ప ప్రేమ! ఇదిగో నా స్తుతుల సింహాసనమయ్యా, అందుకే వచ్చానయ్యా ఇక్కడికి. దట్స్ వై ఐ హావ్ కమ్ టు దిస్ ప్లేస్. అందుకే వచ్చాను ప్రభు వారిని కనపరచడానికి. నువ్వు నా జీవితంలో చేసిన మేలు ఒకటా రెండా ప్రభు? ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు మా జీవితంలో మీరు చేసి ఉండగా నువ్వు ఆరాధించడానికి వచ్చాను ప్రభు. నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన కృపామయుడా. అందుకే ప్రభువా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా యేసయ్యా, స్తుతులు చెల్లించడానికి, కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి, నా కుటుంబంతో నేను కనపరచడానికి వచ్చాను ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. సాగిలపడి నమస్కారం చేయండి. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ అందరూ కిస్ హిస్ ఫీట్. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఏమి ఇవ్వాలో, ఎలా స్తుతులు చెల్లించాలో కూడా నాకు తెలియదయ్యా. నేను ఎలా కనపరచాలో నాకు తెలియదయ్యా. నువ్వు చేసిన మేళ్లకు నేను ఎలా స్తుతించాలో తెలియదు నాయన. ఎలా కనపరచాలో కూడా తెలియదు నాయన. వచ్చాను నీ సన్నిధికి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధిస్తుండగా చాలామంది కన్నీరు కాలుస్తున్నారు. నీ కన్నీరు అంతా నాట్యంగా మారుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకడం నేను చూస్తున్నాను. నీ నిరాశ, నీ నిస్పృహలన్నీ ఎగిరిపోతాయి అంతే. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. నీ కన్నీరంతా నాట్యంగా మారుతుంది. థ్యాంక్ యూ జీసస్. ఆయన తానే తన గుడారాన్ని మీద కప్పుతున్నాడు. We love you Jesus. We worship. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. క్లాప్ ఆర్ హ్యాండ్స్ ఆఫ్ ప్రైజ్. ప్రైజ్ జీసస్. ప్రైజ్, మహిమ, ఘనత, ప్రభావం యుగ యుగములకు యేసు నామమునకే చెల్లును గాక. బల శిఖర బాల సూర్యతర బాల శిఖర యుగ యుగములకు యేసు నామమే హెచ్చించబడును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ లార్డ్. ప్రభువున్నాడు, నిశ్చయముగా నేను నా బిడ్డలను దీవిస్తాను. Surely I will bless them. Surely they will see the blessings of God. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూస్తారు ఈ లాక్డౌన్ తర్వాత. ఆ ఆశీర్వాదాలు చూడడానికి నీ రెండు కన్నులు చాలవని దేవుని ఆత్మ చెప్తున్నాడు.
Thus says the Lord, thus says the Lord. మునుపెన్నడూ నువ్వు చూడలేని కార్యాలు, మునుపెన్నడూ నువ్వు అనుభవించిన అద్భుతాలు ఈ దినాల్లో నువ్వు అనుభవించబోతున్నావు అని ఆత్మ తేటగా చెబుతున్నాడు ఈ ఉదయం. రిసీవ్ 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 జీసస్ నేమ్. ఆమేన్. మహోన్నతుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ ఉదయం మరి మా మధ్యలో ఉన్నారు. మిమ్మల్ని కనపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నేను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. హల్లెలూయా. ప్రభువా, ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభు జూన్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి, ప్రభు జూన్ నెల మొదటి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మిమ్మల్ని కనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు, చాలా మంది లేరు, చాలా మంది గతించిపోయారయ్యా. మాకైతే నీ కృప ఇచ్చావు, నీ నెమ్మది సమాధానం ఇచ్చావు, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచావు అయ్యా. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ ప్రజలతో కలిసి ఆరాధించడానికి, నీ బిడ్డలతో కలిసి కనపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభు, సోషల్ మీడియాని బట్టి వందనాలు తండ్రి. నీ బిడ్డలకు మీరు ఇచ్చిన సెల్ ఫోన్స్ని బట్టి వందనాలు. నీ బిడ్డలకు మీరు ఇచ్చిన నెట్వర్క్ కనెక్షన్ బట్టి నీకు వందనాలు. ఇదిగో చక్కగా మిమ్మల్ని మేమంతా కలిసి ఆరాధించడానికి లైవ్లో మీరు మాకు ఎంతో కృపించావు. నీకు వందనాలు తండ్రి. కరెంటును, మైకును, సెల్ ఫోన్, నెట్వర్క్, నన్ను మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తూ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇలా మిమ్మల్ని చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దయచేసి అందరూ గమనించండి. ఆరాధన అయిపోయే వరకు దయచేసి మీరెవరు మరి బయటికి అటు ఇటు కదలడానికి ప్రయత్నం చేయకండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని నేను దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఓకే ప్రియులారా, దేవుని మహాకృప చేత ఈ 3 నెలలు కూడా, సుమారుగా 3 నెలలు మనమంతా లాక్డౌన్లో ఉన్నాం. దేవుని మందిరానికి దూరంగా, ప్రియులారా సహవాసానికి దూరంగా, పరిశుద్ధులకు దూరంగా. అయితే దేవునికి స్తోత్రం ఏంటంటే దేవునికి దూరంగా లేవు మనం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో ఉన్నారు. గాడ్ ఇస్ విత్ us. మరి దేవుని కృప వల్ల ఇలా దేవుడు చేసిన మేలను బట్టి దేవుని స్తుతిస్తూ కనపరచడానికి కూడి ఉన్నాం. రేపు జూన్ 2వ ఆదివారం, రేపు వచ్చే ఆదివారం మనమంతా ఆరాధనలో కలుసుకుంటాం, దేవుని మందిరంలో కలుసుకుంటాం. దాన్ని బట్టి చాలా సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్న గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. సిద్ధపడండి ఆదివారం కొరకు. ఆ ఆదివారానికి మరి ఎలా రావాలో అన్ని తర్వాత బ్రదర్ చెప్తారు. మీరు ఎలా సిద్ధపడి రావాలి అని మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి. ప్రకటనలు ఉంటాయి కదా, ప్రకటనలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలని ప్రభువులో కోరుతున్నాను. దేవుని వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది అనుకుంటున్నారు పాస్టర్ గారు లేరు కదా, దగ్గరలో లేరు కదా. ఎటైనా తిరగచ్చు, అటైనా చూడొచ్చు, పడుకొని వినొచ్చు, లేకపోతే ఈజీ చైర్లో కూర్చుని ఎలాగైనా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కూర్చొని భక్తితో, అత్యంత భక్తితో, శ్రద్ధతో కూర్చొని, మీకు స్మార్ట్ టీవీ ఉంటే స్మార్ట్ టీవీ కనెక్ట్ చేసుకోండి, ఫేస్బుక్, అందులో అందరూ చూడొచ్చు. లేకపోతే బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే వాయిస్ వినొచ్చు, టీవీ చూస్తూ, సెల్ చూస్తూ. అందరూ మీరు ఎలా చూస్తున్నారో చూడలేదో నాకు తెలిసిపోతుంది. ఎందుకో తెలుసు, నా మనసు మీతో వస్తుంది. కాబట్టి ఈ విషయం మీరు గమనించాలని దేవుని సేవకు కోరుతాం. దేవుని వాక్యాన్ని విందాం. మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం, యెషయా గ్రంథం అండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన అవి నా వలన కలిగినవి.
కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓకే. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ప్రభువు అంటున్నారు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నాను. ప్రియులారా, ఆయన దృష్టి, ఆయన కనుచూపు, ఆయన యొక్క ఆశ, లేకపోతే ఆయన యొక్క దృష్టి ఎవరి మీదకి వెళ్తుందంటే అందరి మీదకి కాదండి. సంఘాల్లో ఆరాధిస్తున్న వేల మంది మీదకి కాదు, ఆరాధిస్తున్న వారు అందరి మీదకి కాదు ఆయన దృష్టి. బిడ్డలందరి మీదకి, దేవుని బిడ్డలందరికీ, క్రైస్తవులు అందరి మీదకి కాదు ఆయన దృష్టి. ఎవరి మీదకి వస్తుందంటే ఎవడు దీనుడై, ఎవడు నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టిస్తున్నాను. పిల్లలు, ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. మొదటిది దీనత్వము, రెండోది నలిగిన హృదయము, మూడోది ఆయన మాట విని వణుకుట. ఈ 3 ఎవరి జీవితంలో కనబడతాయో వారిని దేవుడు మరి దృష్టిస్తున్నాడు, ప్రభు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు ప్రభు. ఎవడు దీనుడై, దీనత్వము, ఎవడు తగ్గించుకుంటాడో, ఎవడు మరి తను తాను హ్యూమిలిటీ చేసుకుంటాడో వారినే నేను దృష్టిస్తున్నాను. దీనత్వము చాలా ప్రాముఖ్యమైంది. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యంలో వ్రాయబడింది. 1 Peter chapter 5 verse 5 చదవండి. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని ఉండుడి. ఎస్, దేవుడు అహంకారులను ఎదిరించి, పిల్లరా, దేవుడు అంట అహంకారులను ఏం చేస్తాడట? ఎదిరిస్తాడట. పిల్లరా, దేవుడు ఎదిరిస్తే ఏమైపోతాం? మన మీద దేవునికి కోపం వస్తే ఏమైపోతాం? అహంకారంగా, గర్వ హృదయంతో, హెచ్చించుకునే మనసుతో, అతిశయించే మనసు మనలో ఉండకూడదు. కానీ మనము దీనులంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవడు దీనుడై, ఎవరు దీనత్వం గలవారై ఉంటారో, మత్తయి సువార్త 18:4లో ఒక మాట కనబడుతుంది పిల్లరా. 18:4 మత్తయి సువార్త. మాథ్యూ 18 verse 4. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు. పిల్లరా, ఈ చిన్న బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో. చిన్న పిల్లల్లాగా ఎవరు తగ్గించుకుంటారో, చిన్నపిల్ల మనస్తత్వం ఎవరు కలిగి ఉంటారో, క్రైస్తవులంతా పరలోకం వెళ్ళాలనుకునే క్రైస్తవులందరికీ ఎలాంటి మనస్తత్వం కావాలి? పెద్దోళ్ళ మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వం? చిన్నపిల్లల మనస్తత్వం, చైల్డిష్ మెంటాలిటీ. అప్పటికప్పుడే మర్చిపోయే పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటారు, ఏది పడితే తినేస్తారు. కొంతమంది మన క్రైస్తవుల్లో చాలామంది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరండి, ఏది పడితే తినరండి. ఎవడైనా ఏదైనా ఇచ్చే ముందు ఆలోచిస్తారు, తీసుకోవాలో వద్దని. పిల్లరా, దాన్ని ఏమంటారంటే చేదస్తం ఎక్కువ మన వాళ్ళకి. అన్ని జనాంగంలో రక్షణ పొందని వచ్చిన మనం క్రైస్తవులు చాలామంది చేదస్తాలు పోలేదు, ఇంకా మంచి చెట్లు పోలేదు, ఇంకా పిల్లరా అంటులు, మడులు, తడులు ఇవన్నీ పోలేదు. ఇంకా మనం రక్షణ పొందిన తర్వాత, యేసయ్య బిడ్డలుగా మారిన తర్వాత మనం చిన్న పిల్లల వలె మారాలి. ఆమేన్. దీనుడిగా ఉండాలి, దీనత్వంలోకి రావాలి, తగ్గించుకోవాలి. ప్రభు నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? లాక్డౌన్ అయిపోయిన తర్వాత నిన్న ప్రజల్ని మునుపటి వల్లే కాదు, గొప్ప కార్యాలు చూస్తారు నా బిడ్డలు. మై పీపుల్ షల్ సీ మై వండర్స్, మై మిరకల్స్ అన్నాడు ప్రభు. నేను చేయబోయే కార్యాలు ఏంటో నా పిల్లలు లాక్డౌన్ తర్వాత చూస్తారు. పిల్లలు, ఈ 3 నెలల్లో దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ, సంఘాన్ని అంతటిని ఎక్కడ దాచాడు తెలుసా? ఆయన కౌగిట్లో దాచాడు. ఈ 3 నెలల్లో సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? ఈ 3 నెలల్లో సంఘం యేసయ్య కౌగిట్లో ఉంది.
ఆయన రెక్కల క్రింద దాక్కుని ఉన్నాం మనం. ఈ భయంకరమైన ఈ పాండమిక్ వైరస్, ఈ సాతానుడు మరణ దూత, సంహారక దూత సంచరిస్తున్నప్పుడు ఆ సంహారక దూత సంఘాన్ని ముట్టకుండా, సంఘాన్ని తాకకుండా ప్రభు సంఘాన్ని కాపాడాడు. పిల్లరా, ఆరాధన లేదే, మందిరాలు లేవే, ఏం బాధపడాల్సిన పని లేదు. మనమంతా ప్రభు రెక్కల నీడలో, ఆయన చేతిలో, ఆయన గాయాలలో దాచిపడి ఉన్నాం. ఇప్పుడు మరలా రేపు జూన్ 2వ ఆదివారం, రేపు 14వ తారీఖున మరలా మందిరపు తలుపులన్నీ తెరవబోతున్నాయి. గట్టి హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా. అది శుభ పరిణామం, అదెంతో శుభము, అదెంతో ఆశీర్వాదము. రేపు మీరు మందిరాలకు వచ్చేటప్పుడు చాలా సంతోషంగా రండి, ఉత్సాహంగా రండి, కొత్త బట్టలు ఉంటే వేసుకుని రండి. అది మనకు ఒక పండుగ దినం, అది మనకి నిజమైన క్రిస్మస్. అదే న్యూ ఇయర్, క్రిస్మస్ అన్ని కలిపి, న్యూ ఇయర్, క్రిస్మస్, ఈస్టర్ మొత్తం అన్ని కలిపి వస్తున్న పండుగ రేపు జూన్ 14 మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాకైతే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే తెలుసు, ఆ రోజు మనం అంతా కలిసి సంతోషంగా ఒకే దగ్గర ప్రేమ మీద పెట్టుకోవాలనిపించింది, కానీ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఎక్కువసేపు ఉండడానికి అవకాశం లేదు, దూరంగా ఉండాలంట, మాస్కులు పెట్టుకోవాలంట, సెకండ్లు ఇచ్చుకోకూడదంట, వందనాలు చెప్పాలంటే ఇలాగా ప్రైజ్ అలాంటి అనకూడదంట గట్టిగా, ఎందుకంటే తుప్పర్లు బయటికి వెళ్తాయి. చాలా చాలా కామ్గా, చాలా సాఫ్ట్గా ఉండాలంట. పిల్లలు ఒకరినొకరు హాయ్ చెప్పుకోవడం తప్ప ప్రైజ్గా చెప్పుకోవడం లేదు. పిల్లలు మరి ఇలా జరగబోతుంది. ఏదేమైనప్పటికీ మనమంతా ముఖాముఖిగా కలుసుకోబోతున్నాం దేవుని మందిరంలో. ఆమేన్. అది మనకి శుభ పరిణామం, ఎంతో ఆశీర్వాదం, అది సంతోషం. పిల్లరా, ఎవడు దీనుడై, ఎవడు తగ్గించుకుంటాడో, ఎవడు మరి సాత్వికం కలిగి ఉంటాడో వాడు పిల్లరా, దేవుడు అంటున్నాడు, వాడిని నేను దృష్టిస్తున్నాను. నేను దేవుని వాక్యంలో మరి కొంతమందిని వారు ఎలా దీనులయ్యారో, వారు ఎలా తగ్గించుకున్నారో నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. మనందరికీ తెలుసు, 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ రాజు అయిన ఆహాబు కనబడతాడు మనకి. ఒకసారి చూడండి పిల్లరా, ఇశ్రాయేలీయుల రాజుల్లో అత్యంత పొగరు పట్టిన రాజు ఈయన. చాలా గర్విష్ఠుడు, ఎవరిని లెక్క చేసేవాడు కాదు. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం పిల్లల 27వ వచనం చూడండి. 27వ వచనం చదవండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఎలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఏలియా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలం నందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలం నందు అతని కుటుంబీకుల మీదికి నేను దాని రప్పించాను. ప్రియులరా, ఆహాబు అనే రాజు ఉన్నాడు. ఈ రాజు ఎంత గర్విష్ఠుడంటే తన భార్య అయిన యెజబెలుతో కలిసి ఎంత గర్వంగా ప్రవర్తించాడంటే, ఇశ్రాయేలీ రాజుల్లో ఎవ్వరూ అంత భయంకరంగా ప్రవర్తించలేదు. ప్రియులరా, అంత భయంకరంగా ప్రవర్తించాడు. ఒకసారి ఆహాబు రాజు కోసం చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. అదే 1 రాజుల గ్రంథం చూడండి, 21వ అధ్యాయం 19వ వచనం. ఏలియా వచ్చి ఆహాబు రాజుతో అంటున్నాడు ఈ మాట, నీవు అతను చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకునవలనని నీవు నాబోతును చంపితివి కదా. నాబోతు అనే సహోదరుని చంపితివి కదా, నరహత్య చేసావు కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తాన్ని నాకయ్యో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజంగా నాకునని అతనితో చెప్పాను. నీ రక్తాన్ని అక్కడే కుక్కలు నాకుతాయి. నాబోతు అనే అమాయకుడిని చంపించి నాబోతు యొక్క ద్రాక్ష తోట స్వాధీనం చేసుకుని కబ్జా చేసి, ప్రియురా, ఏమీ తెలియదన్నట్టుగా నోరు దుడుచుకొని మౌనంగా ఉన్న సమయంలో మరి దేవుడు చూస్తున్నాడు కదండి. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ కదా. ఆయనకు మరుగని దేవుని ఉందా? ఈ ఆహాబు రాజుని చేసిన వ్యవహారం అంతా, ఈ రాజు చేసిన నరహత్య అంతా, కుట్రంతా దేవుడు ఎరిగిన వాడి ఏలియాని పంపించి
నాబోతు రక్తం ఎక్కడ కుక్కలు నాకాయో అక్కడ నీ రక్తం నీ భార్య రక్తం కూడా నాకుతాయి అని చెప్పాడు ప్రియులారా ఏలియా. ఆ మాట చెప్తే అప్పుడు ఆహాబు ఏలియాను చూసి ఏమన్నాడు చూడండి 20 వచ్చు. అంతటా ఆహాబు ఏలియాను చూచి నా పగవాడా, ఎవడి ప్రవక్తను చూసి ఏమంటున్నాడండి? నా పగవాడా నీ చేతిలో నేను చిక్కబడినా అని పలుకుగా, నా పగవాడా ఏంటై నువ్వు చెప్తున్నదే? కోపంగా రౌద్రంగా ఏలియా మీద తిరగబడ్డాడు. అప్పుడు ఏలియా అంటున్నాడు 22వ వచనం చూడండి, 22వ వచనం. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు, ఇశ్రాయేలు దేశమంతా పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించుతవు గనక నెబాతు కుమారుడైన యెరోబోయాము. చూడండి ప్రియులారా, ఈ ఆహాబు అంట ఇశ్రాయేలీలందరూ పాపం చేయడానికి కారణమయ్యాడంట. బయలు దేవతను తీసుకుని వచ్చాడు ఈ ఆహాబు. యెజ్బెల్ 400 మంది బయలు ప్రవక్తలు పోషించి బయలు దేవతను ప్రోత్సహించి విగ్రహారాధన ప్రోత్సహించి దేవుని ప్రజల్ని పాడు చేసిన ఈ రాజు. ఇంకో మాట ఉంటుందండి పిల్లలు, చూడండి 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో 25వ వచనం 21-25. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడూ లేడంటే తన భార్య అయిన యెజబెలు మాట విని దేవుని దృష్టికి కీడు చేసి తను తాను అమ్ముకున్నాడంట. తన భార్య యెజబెలు రంగుల రాని ఫుల్ మేకప్. ఎప్పుడు మేకప్, ప్యాచ్ మీద ప్యాచ్ అంటే ఈ మధ్యకాలం ప్యాచ్ అంటే చాలా తలసరిగా లోపల కలర్ వేరు పైన కలర్ వేరు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. పిల్లరా మరి హెయిర్కి కలర్, వస్త్రాలు రంగులు, ఆభరణాలు రంగులు రాని. దేవుడు అంటే లెక్క లేదు, లక్ష్యం లేదు, దేవుని భయం లేదు. దేవుని సేవకుడు అంటే భయం లేదు. పిల్లరా దేవుని సేవకుడు అంటే అభిమానం లేదు. దేవుడు అంటే భయభక్తులు లేవు. ఇశ్రాయేలీయులందరూ పాపం చేయడానికి కారణమైనటువంటి ఆహాబు. ఇలాంటి ఆహాబు మీద ఒక రోజు తీర్పు వచ్చేసింది. ఏంటో తెలుసా? ఆ తీర్పు ఏంటో ఒకసారి చూడండి. 21వ అధ్యాయం 23వ వచనం. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంగతికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పారు. యెజబెల్ని ఆహాబుని కుక్కలు తినేస్తాయంటండి. కుక్కలు రక్తాన్ని నోకుతాయట. ఎవరైనా నీ సంబంధికులు ఎవరైనా బయట నుంచి చచ్చిపోతే ఆకాశ పక్షులు తినేస్తాయంట. ఎంత భయంకరమైన ఉగ్రత వచ్చేసిందండి ఆహాబు మీదకి. ఈ మాట ఏలియా చెప్పాడు పిల్లరా. ఈ మాట విన్నప్పుడు అంట ఎంత భయంకరమైన రాజు, ఎంత తిరుగుబాటుదారుడు, ఎంత భయంకరమైన గర్విష్ఠుడు ఏం చేశాడు తెలుసా? ఉపవాసం ఉండి వస్త్రాలు చిప్పుకొని ఏడుస్తూ నేల మీద పడి తన పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ, ప్రభువా యెహోవా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని తగ్గించుకొని వినయముతో పిల్లల దీనుడైనప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏలియాని పిలిచి ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఆహాబు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసావా? నా దృష్టికి ఎలా వినయముగా ప్రవర్తించాడో చూసావా? పిల్లల అప్పటికప్పుడే తీర్పు మారిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అప్పటికప్పుడే తీర్పు మారిపోయింది. అప్పటికప్పుడే దేవుని మనసు మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆహాబు యొక్క మరి దీనత్వము, ఆహాబు యొక్క తగ్గింపు, ఆహాబు యొక్క మరి హ్యూమిలియేషన్. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండనో వాడిని దృష్టిస్తున్నాను. నీ స్థితి ఎలాగున్నా ఈ ఉదయం నువ్వు తగ్గించుకుంటే అయిపోయింది, ఏదో అయిపోయిందిలే ప్రభువా, తెలుసో తెలియకో చేసేసాను ప్రభువా, తెలుసో తెలియకో ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించయ్యని ఎవరైతే ఆయన ఎదుట మరి సాగిలు పడతారో, తగ్గించుకుంటారో వారి జీవితంలో
దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఏం చేశాడట? ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని, గోనె పట్ట కట్టుకొని, ఉపవాసముండి, గోనె పట్ట మీద పొరండి వ్యాకులు పడుచుండగా, ఎంత తగ్గి 4 అనుభవాలు, 4 స్టెప్స్. ఇవన్నీ సమయం లేదు, త్వరగా ముగించాలని కోరుకుంటున్నారు. ఆహాబు మరి దీనుడైపోయాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఏలియా చెప్పు, నేను ఆహాబు దినాల్లో ఈ ఉగ్రత రప్పించాను, రానివ్వను. తన కుమారులు దినాల్లో ఎప్పుడో రాణిస్తానులే. వాక్యంలో ఒక మాట రాయబెడతాడు తెలుసా? మన దేవుడట కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడట, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నువ్వు క్షమించు అని అడిగితే చాలు, క్షమించేస్తాడు. నువ్వు ఎంత పాపం చేస్తావు, ఎప్పుడు చేస్తావు, ఎలా చేస్తావు, ఇవన్నీ పట్టించుకోడు ఆయన. ఈ నెవర్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ గాడ్. అదే మనుషులైతే క్షమించరు త్వరగా. మనుషులైతే క్షమించరు. ఎక్కడో కాడ కోపాన్ని పెట్టుకుని, ఎక్కడో కాడ మరి ఆ యొక్క ద్వేషాన్ని పెట్టుకుని మనం బ్రతుకుతాం. అందుకే మనుషుడే, దేవుడే. మ్యాన్ ఈజ్ మ్యాన్, గాడ్ ఈజ్ గాడ్. ఆయనకు సాటి లేదు. అందులో దేవుళ్ళకు దేవుడైన మన ప్రభు అయిన యేసయ్యకు సాటి ఎవరు రారు. ఆమేన్. ఆయన క్షమించటంలో ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. ఇక్కడ ఆహాబు తగ్గించుకున్నాడు. ఎవడు దీనుడై అనే మాట గురించి మనం మరి చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం తగ్గించుకుంటే దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు. నేను హిజ్కియా రాజు గురించి మీకు జ్ఞాపకం చేయాలని మరలా కోరుకుంటున్నాను. ఒకసారి మరి 2వ దినవృత్తాంతాల గ్రంథాల్లో హిజ్కియా అనే మరి రాజు, మనందరికీ బాగా తెలిసిన రాజు, ఈయన ఎలా తగ్గించుకున్నాడో మీకు చూపించాలని కోరుకుంటున్నాను. హిజ్కియా రాజు గురించి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 26 నుంచి చూడండి. 26 నుంచి. హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఆ తర్వాత ఏమైందండి? హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారం రత్నములు సుగంధ ద్రవ్యములు డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ఇంకా మీరు చూసుకుంటే 28, 29, 30 మరి 30 వరకు చూస్తే ఎన్ని ఆశీర్వాదాలు వచ్చేసాయండి. ఎప్పుడు? when did he receive all these blessings? తన హృదయ గర్వమును విడిచినప్పుడు. ఎవడో దీనుడై అనే మాట ఉంది చూసారా? తగ్గించుకున్నప్పుడు. దానికి ముందట హిజ్కియాకి ఎంత గర్వం వచ్చేసిందని చూడండి. ఎంత గర్వం వచ్చేసిందని 25వ వచనం చూడండి. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా, హిజ్కియా మనసును గర్వించి, హిజ్కియా ఎక్కడ గర్వించాడట? మనసులో గర్వం వచ్చేసింది. హిజ్కియా మంచి ప్రార్థన పరుడండి. హిజ్కియా దేవుని భయం కలిగినాడండి. మరి ఏమైందో ఏటో, ఆశీర్వదించి పడిన తర్వాత, దేవుడు ఇచ్చిన తర్వాత, మరి నాకు తెలిసిన ఒక కుటుంబం ఉండేది. ఆ సహోదరి వివాహమై చాలా కాలం పిల్లలు లేరు. వివాహం అవ్వకముందు ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చేది ఆవిడ. హన్నలాగా ఏడ్చి ప్రార్థన చేసే, ప్రభువా ఒక్క కుమారుని, ఒక్క కొడుకుని అయ్యా, నీ మహిమ కొరకు పెంచుతానయ్యా, సాక్షిగా ఉంటానయ్యా, ఒక్క బిడ్డనయ్యా. ఏడవలేని రోజు లేదు, ఉపవసించిన రోజు లేదు. ప్రతిరోజు కొన్ని సంవత్సరాలుగా ఏడ్చింది. దేవుడు ఒకరోజు కనికరించి గర్భాన్ని తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. గర్భం తెరిచిన తర్వాత మంచి పండుటి కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత మరి మొదటి 3 నెలలు 6 నెలలు ఏమంటారు దాన్ని? పుట్టిన తర్వాత ఒక 6 నెలలు దాన్ని ఏమంటారు? దాన్ని పచ్చి చేస్తారు కదండి, పురటాలు అంటారు. పురటాలు ఫస్ట్ 6 నెలలు పురటాలని చెప్పి చర్చకి రాలేదు. కనీసం దేవుడు పెట్టించాడే, మందిరంలో తీసుకెళ్దామే, దేవునికి ప్రతిష్ఠితమే, మాట ఇచ్చాము కదా, మొక్కుపళ్ళు మొక్కుకుందామే, ప్రభువుని కనపడతామే, దేవుడు ఇచ్చాడు కదా. ఈ ధ్యాస లేదు. కొడుకు పుట్టిన సంతోషంలో మొత్తం మర్చిపోయింది పిల్లరా.
మీరు నమ్మండి, 6 రోజులు అయిపోయిన గుడికి రాలా. 6 రోజులు అయిన తర్వాత అమ్మ నువ్వు మందిరానికి వస్తే బాగుండు కదంటే, బాబు చిన్నోడు కదండి, మరి అడిగి టైం టు టైం అన్నీ ఇవ్వాలి కదండి, రావడానికి అవ్వదు పాస్టర్ గారు, ఆడ కొంచెం ఎదిన తర్వాత వస్తానండి. అమ్మ తప్పు అమ్మది, నువ్వు ప్రభు సన్నిధికి రావాలమ్మా. అసలు దేవుని బిడ్డలో ప్రతి ఒక్కరు కూడా 8వ దినాన దేవుని మందిరానికి వెళ్ళాలి. పుట్టిన ప్రతి బిడ్డను 8వ దినాన దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాలి. ఇజ్రాయేల్ అయితే సున్నతి చేస్తారు. మనమైతే మనకి ఆత్మ సంబంధం, హృదయ సంబంధం సున్నతి కాబట్టి ఈ శరీర సున్నతి అక్కర్లేదు మనకి. 8వ దినాన దేవుని మందిరానికి తల్లి బిడ్డను తీసుకుని వెళ్ళి ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధించి ఇంటికి వెళ్ళాలి. అది నీకు ఆశీర్వాదం, అది మనకి దీవెన. సంవత్సరం అయిపోయింది గుడికి వెళ్ళలేదు, సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయిపోయినా మందిరానికి వెళ్ళలేదు. ఆడికి అత్యంత గారాభంగా ఎంత జాగ్రత్తగా పెంచుతున్నారు. ఒకరోజు చిన్న జ్వరం వచ్చింది, పుట్టుకుని చచ్చిపోయాడు. పిల్లరా అది జరగకూడదు కానీ అలా జరిగింది. ఏడుస్తుంది, అయ్యా దైవజనుడా నేను ఎంత పాపం చేశానయ్యా, ఎంత గర్వం వచ్చేసింది అయ్యా నాకు, కానీ జరగకముందు బాగానే ఉన్నానయ్యా, జరిగిన తర్వాత నాకు ఎందుకో గర్వం వచ్చేసింది అయ్యా, కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయాయ్యా. చాలామంది దినాల్లో దేవుడు కార్యం జరగకముందు బాగానే ఉంటున్నారు, కార్యం చేసిన తర్వాత మనసులో గర్వం వచ్చేస్తుంది, తగ్గింపు పోతూ ఉంది, అతిశయం వస్తూ ఉంది. పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు దేవుడు ఆయన ఎప్పుడు దేవుడే, ఆయన ఎప్పుడు మహోన్నతుడే, ఆయన ఎప్పుడు సింహాసనం మీద ఆసీనుడే. మనం ఎప్పుడు భూమి మీద ఉన్నాం, మనం ఎప్పుడు తగ్గించుకోవాలి ఆయన దగ్గర, ఆయన దృష్టిలో తగ్గించుకోవాల్సిందే. మనం ఏ పార్టీ వారం అండి, మన జ్ఞానం ఏ పాటిది, మన ఆయుష్ ఏ పాటిది, మన బ్రతుకు ఏ పాటిది పిల్లరా, వాట్ వి ఆర్. చాలాసార్లు మనం గొప్పలు అనుకుంటాం, తాను గొప్పవాడిని అనుకున్నాడు కార్యదీశం వాడు. ఈ ఉదయం చెప్పాలనుకుంటే మాట ఏంటో తెలుసా, హిజ్కియా దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనసును గర్వించాడు పిల్లరా, అన్నీ పోయే దేవుని కోపం వచ్చేసింది భయంకరంగా. పోగొట్టుకున్న తర్వాత ఏడుస్తూ పిల్లరా పశ్చాత్తాపడుతున్నాడు. ఇది 38వ అధ్యాయంలో కూడా హిజ్కియా గురించి రాయబడింది. హిజ్కియా ఎలా తగ్గించుకున్నాడో చూడండి. యెషయా 38వ అధ్యాయం 1-2 వచ్చిన ఈ రాజే, ఈ హిజ్కియా రాజే 38:1-2. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యాడో, ఎప్పుడైతే గర్విష్ఠుడు అయిపోయాడో మరణకరమైన వ్యాధి వచ్చేస్తుందట. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మనం దేవునికి దూరం అయితే దేనికి దగ్గర అవుతుందో తెలుసా? సాతానికి దగ్గర అవుతాం. దేవునికి దూరం అయితే దేనికి దగ్గర అవుతుందో తెలుసా? శోధనలకు దగ్గర అవుతాం. దేవునికి దూరం అయితే రోగాలకు, వ్యాధులకు, వైద్యులకు దగ్గర అవుతాం. దేవునికి దూరం కాకూడదు. మనం ఆయన కౌగిట్లోనే ఉండాలి, ఎప్పుడు ఆయన చేతుల్లో ఉండాలి, ఎప్పుడు ఆయన సన్నిధిలోనే ఉండాలి. ఉన్నంత వరకు ఆయన కొరకు జీవించాలి. బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభము అన్నాడు. బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభము. పిల్లరా ఇక్కడ ఈ రాజు ఈ 38వ అధ్యాయంలో ఈ హిజ్కియా రాజు ఎలా తగ్గించుకున్నాడో మనకు కనబడుతుంది. పిల్లరా, నువ్వు మరణం అవుతున్నావు, బ్రతకు, నీ ఇల్లు చక్కపెట్టుకొని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పగా అతను ఏం చేశాడు చూడండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని తన ముఖమును గోడ తట్టు. ఇశ్రాయేలు దేశంలో ఏడుపుల గోడ అనే గోడ ఉంటుంది, వేలింగ్ వాల్. సొలొమోను రాజు కట్టిన ఆ మందిరంలో చిన్న మొక్క మిగిలిపోయింది. ఆ మొక్కే ఆ వేలింగ్ వాల్ అంటారు, ఏడుపుల గోడ, పెద్ద గోడ. ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ యూదులందరూ అక్కడికి వెళ్ళి ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు. ఏడుపుల గోడ. నేను కూడా వెళ్ళాను అక్కడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ అందరి కోసం ఏడ్చాను అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏడుపుల గోడ. సొలొమోను కట్టిన మందిరంలో చిన్న గోడ మిగిలిపోతే పిల్లలు హిజ్కియా రాజు ఆ గోడ దగ్గరికి వెళ్ళి గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడవటం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి, చదవండి కిందకి. యెహోవా చదవండి.
యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకునమని. అయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నాకు తెలుసు నాకు గర్వం వచ్చిందని, నాకు తెలుసు నేను దూరం అయిపోయానని, నాకు తెలుసు నేను నీకు దూరం అయిపోయానని, నన్ను క్షమించయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని ఏం చేసి మామూలుగా చేశాడా, కన్నీరు కార్చాడా? అక్కడ చదవండి ఏముందండి? కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థించగా. ఆగండి. అప్పటి వరకు యెహోవా దేవుడు చాలా నిబ్బరంగా పెట్టుకుని చూస్తున్నాడు. వీడికి ఎంత గర్వం వచ్చిందండి, వీడికి నేను కృపించానే, ఇంటి రాజును చేశానే, శత్రువుల చేతుల నుంచి విడిపించానే, ఎంత గర్వం వచ్చిందేట్రా అని బాధపడుతూ దేవుడు నిబ్బరంగా చూస్తున్నాడు. ఎప్పుడైతే మరణకరమైన వ్యాధి వచ్చిందో ఏడుస్తున్నాడు, రాజు హిజ్కియా యొక్క కన్నీరు దేవుని హృదయాన్ని తెరిచాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యువర్ టీయర్స్ విల్ ఓపెన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నీ హృదయం దేవుని పరలోకపు ద్వారాలు తెరుస్తుంది. నీ కన్నీళ్ళు పరలోకపు తలుపులు తెరుస్తాయి. హిజ్కియా రాజు ఏడవటం ప్రారంభించాడు. రాజు అయింది ఏడుస్తున్నాడు, పసిపిల్లలాగా పాపలు ఒప్పుకుంటూ ఏడుస్తున్నాడు. వెంటనే దేవుడు ఆగలేకపోయాడు. వెంటనే యెషయా దగ్గరికి వెళ్ళి, యెషయా చెప్పండి అయ్యా, హిజ్కియా రాజుతో చెప్పి మాట, మరణం అయిపోతావు చెప్పావు కదా, నువ్వు చచ్చిపోవు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పు. చదవండి ఆ మాట. నీవు తిరిగి యెషయా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు విడిచి తగ్గించుకుని దీనుడు అవ్వటం నేను చూశాను. నీ ప్రార్థన నేను విన్నాను, అంగీకరించాను. ఇక 15 సంవత్సరాల ఆయుష్ కాలం నీకు ఇచ్చేది. అబ్బబ్బబ్బబ్బబ్బా, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 9వ వచనం. యోధా రాజు అయిన హిజ్కియా ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించాడు, పాటలు రాస్తున్నాడు. రోగమంతా పోయింది, పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చాయి. శత్రు రాజ్యాలు పట్టుకుపోయిన వెండి, బంగారం, రత్నాలు, వజ్ర వైడూర్యాలు అన్ని తిరిగి దేవుడు మరలా ఇచ్చాడు. పెద్ద గొడౌన్స్ కట్టించాడట అన్ని పెట్టడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ ఆశీర్వాదం అండి, ఏమి రిచెస్ అండి, ఎన్ని దీవెనలండి, సమృద్ధైన ఆశీర్వాదాలు. ఎప్పుడో తెలుసా, ఎవడో దీనుడై నా మాట విని వణుకుచుంటున్నావు, ఎవడో దీనుడై. ఉదయం నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా, మనం తగ్గించుకుందాం, దీనుడుగా మారిపోదాం. నేను ఏ పాటి వాడినయ్యా అని అందాం. బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా కాదు. వేషధారణ వద్దు. హృదయములో అంతరంగములో తగ్గింపు కావాలి. ఇంటర్నల్ ఒబీడియన్స్, ఇంటర్నల్ హ్యూమిలియేషన్ ఉందా? దీనత్వం. చిన్న బిడ్డల వల్ల మనం మారినప్పుడు దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నేను మళ్ళా కాంటెక్స్ట్లోకి వస్తున్నాను. ఎవడు దీనుడై ఏముంది అక్కడ చదవండి. 62:2 చూడు. 66:2 యెషయా 66:2. ఎవడు దీనుడై. రెండవది నలిగిన హృదయం, బ్రోకెన్ హార్ట్. దీనత్వము, నలిగిన హృదయము. నలిగిన హృదయము వెంటనే లోబడే అనుభవం. సాఫ్ట్ మైండ్, బ్రోకెన్ మైండ్. దేవుని వాక్యంలో ఉంటుంది పిల్లరా. కీర్తనకారుడు రాస్తాడు చూడండి. కీర్తనకారుడు రాస్తాడు 34వ కీర్తనకారుడైన దావీదు ఈ అనుభవాన్ని కలిగిన వాడు పిల్లరా. 18వ వచనం 34:18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు. ఆసనుడు అంటే నియర్ అని అర్థం. నీకు దగ్గరగా ఉంటాడు ప్రభు. ఆయన నీతో ఉంటాడు. విరిగిన హృదయం, నలిగిన మనసు.
అందుకే విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. కపట నటనాలు లేనాటి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట నటనాలు లేనాటి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పుట్టేలనా పాడదాం. దూడలనా వేలాది పుట్టేలనా చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నానాత్మ ప్రాణమును సజీవ యాగముగా నీ కర్పణ చేసేదను. నీకై జీవించెదను. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం. ఎవడో దీనుడై నలిగిన హృదయము గలవాడై. నీ హృదయం ఎలా ఉంది? నలిగి ఉందా? నీ హృదయం బ్రోకెన్ హార్ట్ అయిందా? కఠినం చేసుకుంటున్నావు హృదయాన్ని. చాలామంది హృదయాన్ని కఠినం చేసుకుంటారు. హృదయాన్ని కఠినం చేసుకున్నాడు ఇస్కరు యోధ 30 వెండాలకు అమ్మేశాడు. అమ్మేసి యేసు ప్రభువుని సిలువేస్తుంటే పిల్లరా హృదయం కఠినం చేసుకున్నాడు. క్షమాపణ అడుగుదాం అనుకోలేదు. హృదయం కఠినం చేసుకుని అప్పటికే 3 సార్లు యేసు ప్రభు నాకు తెలియదని ముమ్మారు ఎరగని అబద్ధం చెప్పిన పేతురు ఆ పక్కనే ఉన్నాడు. పేతురు ఏం చేశాడండి? ఆ వెలుపలికి వెళ్ళి ఏడ్చేటట్ట, ప్రభువా నన్ను క్షమించు. పేతురు హృదయం విరిగి నలిగిన హృదయంగా ఉంది. దీనుడైపోయాడు, తగ్గించుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇసుక హృదయం కఠినం చేసుకున్నాడు. హృదయం కఠినం చేసుకుని గురి పెట్టుకుని చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. దావీదు విరిగి నలిగిన హృదయంతో బెత్షెబతో పాపం చేసినప్పుడు నాతాను వచ్చి గద్దించినప్పుడు ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు బైబిల్ చెప్తుంది, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని రాజవస్త్రాలు తీసేసి, కిరీటం తీసేసి, అన్ని పారేసి ఏడుస్తున్నాడు, కింద పడి దొరుకుతున్నాడు. విరిగి నలిగిన హృదయం. యేసుప్రభు పక్కన ఉన్న దొంగ పశ్చాత్తపడుతున్నాడు. ప్రభువా, మేము చేసిన పాపానికి మా శిక్ష తగును, నువ్వు ఏ పాపము చేయలేదయ్యా అని ఆ పక్కన ఉన్న దొంగ గద్దించాడు. వీడు పశ్చాత్తపడుతూ యేసుప్రభు యొక్క శరణు వచ్చాడు. విరిగి నలిగిన హృదయం. దేవుని వాక్యంలో చాలామంది పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు పాదాల మీద పడి ఏడుస్తూ పశ్చాత్తపడుతూ కన్నీటితో యేసే పాదాలు కడిగింది. పిల్లరా, ప్రభు అన్నారు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. విరిగి నలిగిన నీ హృదయం ఎలా ఉంది? కఠినం చేసుకుంటున్నావా? హృదయాన్ని తాళం వేసేసావా? బంద్ చేసేసావా? లోపల ఏవేవో దాచుకుని తాళం వేసేసావా? ఈ మధ్యాహ్నం నీ హృదయాన్ని తెరిచి వాటన్నింటిని బయటికి పంపించి విరిగి నలిగిన హృదయంతో, సాఫ్ట్ మైండ్తో, బ్రోకెన్ హార్ట్తో యేసు ప్రభువుని లోపలికి రమ్మని ఆహ్వానించు. ఆమేన్, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం చాలా ఇష్టమైంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై. మూడోది చదవండి, మూడోది ముగించేస్తాను. నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేనేం చేస్తున్నాను? నా మాట విని ఎవడు వణుకుతాడో. వణుకుతున్నామా ఆయన మాట విన్నప్పుడు? ఆయన మాట అదే చెప్పండి, ఆయన మాట అనండి. ఎక్కడుంది ఆయన మాట? ఆయన మాట ఎలా వస్తుంది మన దగ్గరికి? 3 విధాలుగా వస్తుంది. మొదటిది వాక్యం ద్వారా వస్తుంది ఆయన మాట దగ్గర. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వర్డ్స్ నీ దగ్గరికి వస్తాయి, ఆయన మాట నీ దగ్గరికి వస్తుంది. రెండవది, దేవుని సేవకుల ద్వారా దేవునితో మాట్లాడతాడు.
గాడ్ విల్ స్పీక్ టు యూ త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకం ద్వారా దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది. మొదటి దేవుని వాక్యం ద్వారా నీ దగ్గరికి వస్తుంది. రెండోది సేవకం ద్వారా నీ దగ్గరికి వస్తుంది. మూడవది ఎలా వస్తుందో తెలుసా ప్రియులారా? కళలు, దర్శనాలు, పరిస్థితుల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు లోబడాలి. అప్పుడు వనకాల ఓస్ ఇది ఈయన ఇలాగే చెప్తారు అని అనొద్దు. మూడు విధాలుగా దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. వాక్యం రెగ్యులర్గా చదువుతున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. ఈరోజు వాక్యం చదివేవా? నిన్న వాక్యం చదివేవా? ఈ వారంలో వాక్యం చదివేవా? దేవుని వాక్యం ఎందుకు మానేస్తున్నావు? సాతానుడు దేవుని వాక్యం చదవలేవాడు. న్యూస్ పేపర్ చూస్తే చదువు అంటాడు. న్యూస్ పేపర్ చదివినప్పుడు ఏమంటావు? ఇప్పుడు మరి ఏదైనా చూస్తున్నప్పుడు, వార్తలు చూస్తున్నప్పుడు ఏమండు? వాక్యం చదివితే మాత్రం వాడు చదవనోడు ఏదో ఆటంకం పెడతాడు నీకు. ఈ డజంట్ వాంట్ యూ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వాక్యం చదివితే నువ్వు బాగుపడతావని, నువ్వు వాక్యం చదివితే నువ్వు దీవించబడతావని, వాక్యం చదివితే నువ్వు ఆశీర్వదించబడతావని, నువ్వు మారుమనసు పొందుతావని వాడికి తెలుసు. దేవుని వాక్యాన్ని చదువున్నాడు. ప్రియులారా, మీకు తెలుసా చాలా దేశాల్లో బైబిల్ ప్రోహిబిట్ అయిపోయింది. దేవుని వాక్యాన్ని రానివ్వరు, వాళ్ళు చదవనివ్వరు. సాతాను అక్కడ బాగా పనిచేస్తున్నాడు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుందంటే నీ మాట వెల్లడి ఒకటితోడనే వెలుగు కలుగుతుంది. ఏ కుటుంబాల్లో దేవుని వాక్యం చదువుతారో, ఏ దేశాల్లో దేవుని వాక్యం ఉంటుందో అక్కడ వెలుగు కలుగుతుంది. దేవుని వాక్యం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారంటే బాగుపడతారండి. ఎంతమంది బాగుపడ్డారండి? స్టోర్టపురం మీకు తెలుసు కదా, గజ దొంగలు, దైవజనుడు మరి దానిలయ్య గారు, అపోస్తలుడు దానిలయ్య గారు, మిషనరీల వల్ల స్టోర్ట్ అనే దొరగారు ఆ దినాల్లో వెళ్ళి సువార్త చెప్పి వాక్యాలు ప్రకటించి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆ గజ దొంగలు వాక్యం విని మారిపోయారండి. జీవితాలు మారిపోయాయండి. ఆ మీటింగులంట, ఆ దొంగలు, గజ దొంగలంట ఆ వాక్యం వినిన తర్వాత ఇళ్లలో పరిగెత్తుకుని వెళ్ళి దొంగతనం చేసిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేవారంటండి. కొంతమంది ఈ దొంగతనం చేసిన ఐటమ్స్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగించి సరెండర్ అయిపోయేవారంటండి. ఆ ఎస్ఐలు అడిగేవారట, ఓరు బాబాయ్ ఇన్నిసార్లు కొట్టం ఒప్పుకోలేదురా మీరు, ఎన్నిసార్లు లాకప్లో తీసుకెళ్ళి ఒప్పుకోలేదు, ఇంత సులువుగా ఎలా ఒప్పుకుంటున్నారా మీరంటే అనేవారట. ఈ దేవుని వాక్యం మమ్మల్ని మార్చిందండి. దేవుని వాక్యం మేము విన్నామండి, దేవుని వాక్యం మమ్మల్ని ప్రేరేపించిందండి. మేము ఇంక ఊరక ఉండలేమండి, ఒప్పుకుంటున్నామండి, మాకు శిక్ష విధించడని అప్పగించి సరెండర్ అయిపోయేవారంట. దేవుని వాక్యం జీవితాలు మారుస్తుంది. ప్రేర స్టవర్టపురంగా గజ దొంగలు స్టవర్టపురంగా మారిపోయింది ప్రేర. అందులోంచి దైవజనుడు సుధాకర్ గారు, అబ్బాకాన్, చాలామంది దైవజనులు మరి గజ దొంగలు వారు మనసు పొంది గొప్ప ప్రపంచవ్యాప్తంగా సేవకులు అయిపోయారు. యూనివర్సల్ మరి ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయిపోయారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన వాక్యం చదువుతున్న ద్వారా దేవుని వాక్యం దగ్గరికి వస్తుంది. మాలాంటి దైవజనులు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు లోపడుతున్నారా? మాట్లాడుతున్న దైవజనులు చూడొద్దు. దైవజనులు లోపల నుంచి మాట్లాడుతున్న ప్రభువుని చూడాలి. నువ్వు ఏ మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడో చూడాలి. దైవ సేవకుల ద్వారా ప్రభు నీతో మాట్లాడతారు. మూడవది కళలు, దర్శనాలు, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడు. చాలాసార్లు పరిస్థితులు మనకి టీచ్ చేస్తుంటాయి. మనం ముందుకు వెళ్ళాలో వెళ్ళకూడదు, చెయ్యాలో చేయకూడదు, ఏం చేయాలో పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నేను ముగించిన నా మాట విని వణుకుచుంటును. ఎవడు నా మాట విని వణుకుతాడో? వణుకుతున్నావా నీవు? దేవుని మాట విని భయపడుతున్నావా? దేవుని మాట విని నేను గొప్పవాడు అనుకుంటున్నావా? నేను ప్రార్థనాపరుని అనుకుంటున్నావా? నేను ఒక గొప్ప వ్యక్తిని అనుకుంటున్నావా? నాకు కళలో దర్శనాల వరం ఉంది, నాకు ప్రవచన వరం ఉంది, నేను ఆత్మను పొందుకున్నాను, నాకు ఈ పలానా ఎబిలిటీస్ ఉన్నాయి అని అతిశయపడుతున్నావా? నో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు చిన్నపిల్లల ద్వారా మనతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నా టాపిక్ ఏంటో తెలుసా? ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు వణుకుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు తగ్గించుకుంటున్నావా?
భయపడుతున్నావా? ఏలియా వాక్యం మాట్లాడినప్పుడు ఆహాబు ఎలా వణికాడో చూడండి. యెషయా మాట్లాడుతున్నప్పుడు ఎలా వణికాడో చూడండి. హిజ్కియా రాజు, నాతాను ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎలా వణికాడో చూడండి. దేవునికి ఎంత ఉన్నస్థితిలో ఉన్న దేవుడంటే వణుకు, దేవుడంటే భయం, దేవుడంటే ఆ అనుబంధం. ఈ ఉదయం ప్రభు అంటున్నాడు, ఎవడు దేవుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండనో నేను వానిని దృష్టిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. నా చూపు కను దృష్టి వారి మీదకి వస్తుంది. ఆయన దృష్టి నీ మీదకి వస్తే, ఆయన కను చూపు నీ మీదకి వస్తే నీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి. నీ దుఃఖం అంతా సంతోషంగా మారుతుంది. నీ శోధనలు ఆశీర్వాదాలుగా మారుతాయి. నీ కన్నీళ్ళు నాట్యంగా మారుతాయి. నీ రోగాలు వ్యాధులన్నీ ఆరోగ్యంగా మారిపోతుంది. నీ అప్పులు సమృద్ధిగా మారిపోతాయి. ఆయన దృష్టి మన మీదకి రావాలి. ఈ మధ్య ఒకే ఒక ప్రార్థన చేయాలి, ప్రభువా నీ దృష్టి నా మీదకి రానివ్వండి. లెట్ యువర్ ఐ సైట్ కమ్ అపాన్ మీ లార్డ్. ప్రభు దృష్టి ఒకరోజు గుడ్డోడి మీదకి వచ్చింది. బర్తిమయేస్ అనే గుడ్డోడి మీదకి ప్రభు దృష్టి వచ్చింది. అంతే, వాడు కనులు తెరబడ్డాయి. బైబిల్ క్లియర్గా చెప్తుంది, వాడట గుడ్డ కర్ర ఆ గిన్నె పారేసేటట. పారేసి వేసే వెనకప్పుడు వెళ్ళాడంట. బెక్కర్, ఈ వాజ్ బెక్కర్. ఇప్పుడు ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు. అడుక్కునేవాడు అనేకరికి ఇచ్చేవాడుగా. గుడ్డివాడు ఇప్పుడు చూస్తున్నాడు. ప్రభు దృష్టి వస్తాయి నీ మీదకి. పేతురు యోహాను దృష్టి ఒకరోజు ఒక శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటువాడి మీదకి వచ్చింది. అపోస్తలుడి దృష్టి ఏమైంది? పుట్టుకుంటువాడు అంటాడు. దేవాలయానికి బయటనే ఉన్నాడు, లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అడిగి అడుక్కుంటున్నాడు. ఎప్పుడైతే దైవజనుల దృష్టి వాడి మీద పడిందో వెంటనే లేచి దిగ్గులు లేచి గొంతులు వేస్తూ ఎక్కడికి వెళ్ళాడు? అంటే దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. దైవజనుల దృష్టి మీదకి వచ్చిన, దేవుని దృష్టి మీదకి వచ్చిన గొప్ప కార్యాలు జరిగిపోతాయి నీ జీవితంలో. నలిగిపోయావా? గాయాలతో ఉన్నావా? ఎవరితో చెప్పుకోలేని సమస్యలతో అల్లాడిపోతున్నావా? హృదయం అంతా పగిలిపోయిందా? ధైర్యం తెచ్చుకో. 66:2 ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. యెషయా 66:2 ద్వారా ప్రభునితో మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా? నేను నిన్ను దృష్టిస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నేను నీ పక్షంగా ఉంటాను, నేను నిన్ను విడవను, నేను ఎడబాయను, పర్వతాలు తొలగిపోయిన నా కృప నిన్ను విడిచిపోతాను. 3 పనులు చేయాలి. చేద్దాం మరి. ఎవడు దీనుడై నలిగిన హృదయం మాట విని వణకాలి. ఈ మాటలు మరి ప్రభు మన వెనుకల్లో ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. వాక్యం మన హృదయంలో పనిచేసి గొప్ప కార్యాలు చేసేలాగా వాక్యానికి లోబడుతూ కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకున్నాను. అల్టిమేట్గా దేవుని దృష్టి నీ మీదకి రావాలి. ఆయన కను దృష్టి నీ మీదకి రాబోతుంది. ఉదయం మీరు చాలామంది ప్రభు దృష్టి నా మీదకి వస్తే బాగుంది అనుకుంటున్నారు. ఎస్, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో వంచండి. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. వారిని నేను దృష్టిస్తున్నాను. My eyesight is going to come upon him. 430 సంవత్సరాలు ఐగుప్తులు నలిగిపోతున్న ఇశ్రాయేలీయుల మీదకి దేవుని కన్ను దృష్టి వెళ్ళింది ఒకరోజు. అంతే, వెంటనే విడుదల వచ్చేసింది. చెరసాల్లో నలిగిపోతూ అన్నదమ్ముల అసూయకు బలైపోయిన యోసేపు మీదకి ఆయన కన్ను దృష్టి వచ్చిందండి. వెంటనే ప్రధానమంత్రి అయిపోయాడు ఐగుప్తు దేశానికి. చెరలో ఉన్న దానియేలు మీదకి దేవుని కన్ను దృష్టి వచ్చేసింది. శద్రక్ మేషక్ అబేద్నెగోల మీదకి వారు ప్రధానమంత్రులు అయిపోయారు. బబులోను దేశానికి దేవుని కన్ను దృష్టి నీ మీదకి రావాలని కోరుకుంటుంది. నీవు కన్నీరు విడిచుకు నేను చూసింది. నీవు కన్నీరు విడిచుకు నేను చూశాను. ఐ హ్యావ్ సీన్ యువర్ టియర్స్. నీ ఉపవాసం ఉండటం నేను చూశాను. నువ్వు తగ్గించుకోవడం నేను చూశాను. నువ్వు కన్నీరు కార్చడం నేను చూశాను. ప్రభు పాదాలు పట్టుకుని గోజాడటం నేను చూశాను.
దేవా, నరమాత్రులు నమ్ముకున్నానయ్యా, మనుషుల మీద ఆధారపడ్డానయ్యా, డాక్టర్ల చుట్టూ తిరిగానయ్యా, రాజుల్ని అధికారుల్ని నమ్ముకున్నానయ్యా, మొత్తం పోగొట్టుకున్నానయ్యా. ఏమీ లేనివాడిగా ఒంటరిగా మిగిలిపోయాను. నాకు నీవే దిక్కు కదా, నీ వైపు చూస్తున్నానయ్యా, నీ కనుదృష్టి నా మీదకి రానేమో అని ప్రభు పాదాలు పట్టుకుంటావా ఈ ఉదయం? హిజ్కియా, నువ్వు కన్నీరు విడిచుట్టు నేను చూచాను. ఐ హావ్ సీన్ యువర్ టియర్స్. నీవు కన్నీరు విడిచుట్టు నేను చూచితనే. ఇప్పుడే దేవుని హస్తం మీద రావడం నేను చూస్తున్నాను. Now I see the hand of the Lord is coming upon you. అహాబు ఎలా వినయముగా ప్రవర్తించడం చూసావా? ఏలియా ఎలా భయపడ్డాడో చూసావా? నా మాట వినినప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఎలా భయపడ్డాడో చూసావా? ఇసుక ఎలా తగ్గించాడు, హృదయ గర్వాన్ని ఎలా విడిచిపెట్టాడు. ఉదయం దేవుని వాక్యాన్ని విన్నావు కదా. లాక్డౌన్ దినాల్లో ఎంతో నలిగిపోయావు. ఒక పక్క ఉద్యోగం పోయిందేమో, ఒక పక్క జీతాల చేతికి అందలేదేమో, అడ్డు కట్టాలేమో, ఈఎంఐస్ కట్టాలేమో, పిల్లలు ఎదుగుతున్నారు, స్కూల్ ఫీజులు కట్టాలి, మరి బుక్స్ కొనాలి, వాళ్ళు ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఎంతో డబ్బు కావాలి, ఏమీ లేదు నీ చేతిలో. అయితే యేసయ్య ఉన్నాడు నీకు. జీసస్ ఇస్ ఎనఫ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. మనకి యేసు చాలు, యేసు చాలు. జీసస్ ఇస్ ఎనఫ్ ఫర్ us. ఆయన కనుదృష్టి నీ మీదగా రావడం నువ్వు చూస్తావు. ఈ లాక్డౌన్ దినాల తర్వాత ఎంతగా నలిగిపోయావో అంతగా దేవుడిని దీవిస్తాడు. ఎంతగా నిశ్చేష్టుడవై ఉండిపోయావో అంతగా దేవుడు నీ తలపైకెత్తుతాడు. హల్లెలూయా. గివ్ యువర్ హార్ట్ టు ది లార్డ్. వణుకు ఆయన వాక్యం విని, వనకాల ఆయన వాక్యం విని, వనకాల ఆయన వాక్యం విని. వస్త్రాలు చింపుకొని గోనెపట్ట ధరించుకొని గోనెపట్ట మీద పడి వ్యాకులు పడుతున్నాడు. తగ్గించుకుందాం. లెట్స్ హంబల్. మనసులో గర్వం తీసే ప్రభు, చిన్న బిడ్డలాగా మార్చే ప్రభు, చిన్న పిల్లల మనసుతో నాకు ఈ ప్రభు. ప్రార్థన చేస్తావా? నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. సుందర్ సింగ్ అన్న ప్రార్థన చేస్తాను. సుందర్ సింగ్ అన్న ప్రార్థన చేసిన తర్వాత మిగతా కార్యక్రమం చేద్దాం. ప్రార్థన చేసుకున్న ప్రియులారా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా పరలోక ప్రియ తండ్రి, నీ ప్రేమకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ప్రభువా, మంచి సందేశాన్ని మాకు ఇచ్చినారు. ఎవరు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు ప్రభువా, వారిని అలక్ష్యము చేయని దేవుడివై ఉన్నావని మాతో సూటిగా మాట్లాడాను ప్రభువా. ఎదుగో నాయనా ప్రభువా, అహాబు ఎంతో భార్య మాట విని నాయనా అటువంటి రాజు లేడని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అటువంటి రాజు అయ్యా, ఆయన మీద శిక్ష వస్తుందని కానీ ప్రభువా గోండె బట్ట ధరించి నాయనా నీ సన్నిధిలో కన్నీరు విచ్చుచు చూచి వెంటనే నాయనా ప్రభా శిక్ష నుంచి ఆయన విడుదల చేస్తున్నావు నాయన. ఎంత గొప్ప దేవుడివి, ఎంత శక్తి గల దేవుడివి. అదేవిధంగా హిజ్కియా ప్రభా మరణకర మీద రోగం వచ్చినప్పుడు ప్రభా గోడతోటి తన ముఖము తిప్పుకొని ప్రభా కన్నీరు కార్చినప్పుడు వెంటనే ప్రభా తండ్రి ఆయనకు ఆయుష్ పొడిగిచ్చిన గొప్ప దేవుడివి అయ్యా. ఎంత ప్రేమ కలిగే దేవుడిగా నాయన ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాం తండ్రి. ఒకవేళ నీ బిడ్డలుగా ఉన్న మాలో ఎవరికైనా ప్రభు అటువంటి హృదయం ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకోమని హెచ్చరించినందుకు వందనాలు దేవా. ప్రభువా, ఈ మాటలు నాయనా ప్రభా తండ్రి నైనా విని నాయనా మనసున ప్రభా తండ్రి ఉన్న గర్వాన్ని తీసివేయండి దేవా.
ఇదిగో నాయన ప్రభా, ఈ మాటలు మా కొరకే, నా కొరకే ప్రభా తండ్రి మీరు విరిచి వడ్డించారు ప్రభువ. లాక్డౌన్ సమయంలో ప్రభా తండ్రి నీ కుమారుని ప్రేమించి ఎంతగానో ప్రభా తండ్రి నాయన ప్రతి దినము నాయన ప్రభా తండ్రి మంచి వర్తమానాల ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు నాయన ప్రభా తండ్రి. నిజమే ప్రభా తండ్రి, ఏగో నాయన ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతగానో నాయన ఈ సన్నిధిలో మమ్మల్ని కాపాడుతున్నావు నాయన. నాయన ఇదిగో నాయన మరి చెడు హృదయం తీసివేయండి, నీ కొరకు నమ్మకముగా జీవించడానికి సహాయం దయచేయండి దేవా. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి ప్రభు తండ్రి. 30 60 100 ఫలించడానికి సహాయం దయచేయండి. వాక్యానుసారంగా నడిచే కృప కనికరము నాకు మాకు బిడ్డలకు దయచేయండి. లాక్డౌన్ సమయంలో కోడి తన పిల్లలు రెక్కల కింద కాచి కాపాడినట్లు మమ్మల్ని కాపాడినావు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, సంఘ సభ్యుల్ని అందరినీ కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నాయనా నీ సహాయము, నీ కనికరము లేకపోతే ఈ విధంగా ఉండేవారము కాదు తండ్రి. ఒకవేళ నాయన ప్రభు ఇంకా మనసున ఏవైనా మీ మీద గర్వించిన హృదయం కలిగి ఉన్నవారమైతే అది విడిచిపెట్టడానికి ఇప్పుడే రైట్ నౌ అయ్యా, ఇప్పుడే మేము నాయన ప్రభు మమ్మల్ని మేము సరి చేసుకొని నీ దగ్గర విరిగి నలిగిన హృదయముతో నాయన ప్రభు తండ్రి ధీరుడై ప్రభు తండ్రి దీనత్వం వహించి ప్రభు నీ సన్నిధిలో ఉండు కృప మాకు దయచేయమా. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన స్తుతించి సమర్పించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, ప్రియమైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు పాస్టర్ ఎలీషా ఆనంద్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో లాక్డౌన్ రేపు నుంచి ముగించబడుతుంది. మనకి సంఘాల్లో వర్షిప్ చేసుకున్నందుకు ప్రభుత్వం వారు అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని మనం చక్కగా ఆచరిద్దాం. మరి మన ద్వారా ఇంకొకరికి ఈ వైరస్ ఎఫెక్ట్ అవ్వకుండా, లేకపోతే ఎవరి దగ్గర మనకు రాకుండా ఉండేటకు తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాం. ప్రియులరా, జాగ్రత్త వహిస్తే నిజంగా పాస్టర్ చెప్పినట్టు మనం జాగ్రత్త వహిస్తే మనకు చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. ఎందుకంటే మన సంఘం తరపు నుంచి ఎఫెక్ట్ అయ్యింది ఇది. ఎందుకంటే అంత అప్డేట్గా ఉంది, ఎవరి దగ్గర నుంచి ఎవరికి వస్తుంది, ఎలాగ వస్తుంది, ఏంటి అనేది ప్రభుత్వం వారు చాలా కోడ్ ఒకటి జారీ చేసి దాన్ని బట్టి చాలా పకడ్బందీగా చేస్తున్నారు. కాబట్టి మన సంఘం తరపున మనం ప్రభుత్వం వారికి సహకరిద్దాం. దయచేసి వచ్చే ఆదివారం మరి 6 గంటలకల్లా మనం ఆరాధనలో కలుసుకుందాం. అది ఎలాగంటే అక్కడ శానిటైజర్ పెడతాం. సాయంత్రం 6 గంటలకు ఆరాధన, కోటవరట్టుల్లో ఉదయం 10 గంటలకి ఆరాధన జరుగుతుంది. వీటి గురించి గమనించండి. ప్రార్థనాపూర్వకంగా మీరు రండి, ప్రార్థన చేయండి. మనకు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రియులరా, ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా మనం అక్కడ చేయిస్తాం. శానిటైజర్ పెడతాం. ఆ శానిటైజర్ రాసుకొని కూర్చొని డిస్టెన్స్ మెయింటైన్ చేసి, ఆ డిస్టెన్స్ కొద్దిగా దూరం ఉండి పాటలు పాడుతున్న వారు కానీ, వాక్యం చెప్తున్న వారు కానీ, లేకపోతే బల్ల విరిచిన వారు కానీ, రొట్టె విరిచిన వారు కానీ, వీరందరూ చాలా చక్కగా ఆ శానిటైజర్ అది రాసుకొని దూరంగా మాస్క్స్ ప్రతి ఒక్కరు అందరూ మాస్క్ ధరించరండి. అది మనకి క్షేమకరం, ఇతరులకు క్షేమకరం. అధికారుల దృష్టిలో కూడా మనము నింద పాలు అవ్వకుండా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించరండి. మాస్క్ ధరించి వచ్చి శానిటైజర్ రాసుకొని మీకు స్థలాల్లో కేటాయించిన స్థలాల్లో కూర్చొని నమ్మకంగా దేవుని ఆరాధిద్దాం. షేకింగ్ హ్యాండ్ ఇచ్చుకోవద్దు. అందరికీ వందనాలు, నిండు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిద్దాం. అందరికీ వందనాలు చెల్లిద్దాం. వచ్చినప్పుడు దయచేసి వచ్చినప్పుడు మీ మాస్కులు మీరే తీసుకురండి. మన సంఘంలో ఉండవు అవి, ఎందుకంటే అక్కడ ఉంచినందుకు అవకాశం లేదు. ఒక శానిటైజర్ మాత్రమే ఉంచుతాం. అక్కడ శానిటైజర్ రాసుకొని మీ ప్రదేశాల్లో కూర్చొని ఎవరు మాస్క్ వారు తీసుకురండి, తెచ్చుకోండి. చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్త వహించి అవసరమైతే మ్యాక్సిమం ఇంటికాడ విడిచిపెట్టినందుకు ట్రై చేయండి. లేదు తప్పనిసరి పరిస్థితి అయితే మరి తీసుకురండి. వారిని మీ స్థలాల్లో, మీ కేటాయించిన స్థలాల్లో కూర్చొని జాగ్రత్తగా కేర్ తీసుకోండి పెట్టెల కొరకు. ఆ పెట్టెలు ఒకరి దగ్గరికి ఒకరికి వెళ్ళి పట్టుకోవడం అవి చేయకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఈ సమయంలో మరి పాస్టర్ గారు హెచ్చరికగా ఇంకా కొన్ని మాటలు మాట్లాడతారు. థ్యాంక్ యూ అన్న. పిల్లరా, మరి
కరోనాకు ముందు కరోనాకు తర్వాత అన్నట్టుగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా కనబడుతుంది ఇది. కాబట్టి మీరంతా చాలా జాగ్రత్త వహించాలని దేవుని సేవకుడిని కోరుతున్నాం. మరి కొంచెం గవర్నమెంట్ రూల్స్ మనం పాటించాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే కొంచెం వృద్ధులు, బలహీనులు, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటున్న వారిని ఒక నెల రోజులు దూరంగా ఉంచడం మంచిదేమో అని నా అభిప్రాయం. అంటే మరి తప్పదు, ఆసక్తి ఉన్నదంటే వారు ఏదోలాగా వచ్చి వెనకాల ఎక్కడ కూర్చుంటారు అనుకోండి. అంటే ఇంకేం లేదు, మరి 10 సంవత్సరాల లోపు పిల్లలకి, 60 సంవత్సరాల పైన ఉన్న వృద్ధులకి త్వరగా అటాక్ అవుతుందట. వారికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ప్రమాదకరమైనది. అయితే మనకు వాగ్దానాలు ఉన్నాయి, అలా ఉన్నాయనే మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అది గమనించిన ప్రభువుని కోరుతున్నాం. మాస్క్ లేకుండా ఎవరు మందిరంలోకి ఎంట్రన్స్ లేదు. పిల్లరా, దేవుని ప్రేమను బట్టి వదిలేండి అంటే ఇంక అవ్వదు. ఇంకా అది వేరు ఇది వేరు. కాబట్టి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి, మా ఫ్యామిలీ అందరికీ ఒకే మాస్క్ అంటే కుదరదు. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క మాస్క్ పెట్టుకొని మీరు లోపలికి రావాలి. ఆ గేట్ దగ్గర మాస్క్ ఉంటేనే లోపలికి అలవెన్స్ ఉంటుంది. చర్చిలోకి, మందిరంలోకి. అక్కడ మీకు శానిటైజర్స్ ఇస్తారు. మీరు ఆ శానిటైజర్స్ కొంతమంది ఏదో అమృతం అనుకుని నోట్లో వేసుకుంటారు, కొంతమంది తెలియదు. జాగ్రత్త, నోట్లో వేసుకోవడం ప్రమాదం. అది ఇలా ఇవ్వగానే మీకు మొత్తం అన్ని చేతులన్నింటికి మీరు అప్లై చేసుకుని గ్లౌజులు వేసుకుంటే ఇంకా మంచిది. మీకు ఎవరికైనా గ్లౌజెస్ ఉంటే మంచిది. పిల్లరా, దైవ సేవకులు మేము మాస్కులతోనే ప్రత్యక్షం అవుతాం ఆ రోజు. కాబట్టి ఏదో ముసుగు వీరుడిలాగా, మాస్క్ వీరుడిలాగా సో కొన్ని దినాలు మరి గవర్నమెంట్ ఆదేశాలు మనం పాటించాల్సిన బాధ్యత మనకుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి గుర్తుపెట్టుకోండి, కోట వర్క్లో ఉదయం 10 గంటలకే. ఎక్కువ మంది మరి గుంపు కూడకూడదు. పిల్లలు దానికి మేము మరి ప్రణాళిక వేస్తున్నాం. ప్రభు బలం ఎలాగ ఇవ్వాలి, కానుకలు ఎలా వేయాలి, మరి దానికి మేము ఆలోచన చేస్తున్నాం. పిల్లలు ఇవన్నీ మీరు పాటించండి. కొంచెం అన్యదా భావించకుండా, కొంచెం మంచి మనసుతో, పెద్ద మనసుతో, కొంచెం ఇబ్బందికరంగా మీకున్న సహకరించాలని దేవుని సేవకులు కోరుతున్నాం. ఎవరు మిస్ అవ్వకండి. 3 నెలల తర్వాత మరలా ప్రభు సన్నిధిలోకి మనం వెళ్తున్నాం. చాలా సంతోషంగా రండి, ఆనందంగా రండి, సమయానికి రండి. కోట వర్క్లో ఉదయం 10 గంటలకే, మరి గాజువాకలో సాయంకాలం 6 అంటే 6 నుంచి ఎక్కువసేపు ఉంటుంది. మళ్ళీ చూసుకుని ఎక్కువసేపు ఉంచకూడదంట. సామూహిక ప్రార్థనలు ఎక్కువసేపు నిర్వహించకూడదని మరి చెప్తున్నారు. ఎక్కువసేపు ఉంచకుండా ఒక అరగంట, గంటలో చాలా స్పీడ్గా ఒక పాట 2 పాటలు పాడి కాసేపు ఆరాధన చేసి చిన్న వాక్యం చెప్పి మీకు ప్రభు బలం ఇచ్చి పంపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా మరి 3 నెలలు బట్టి మరి సంఘాలలో ప్రభు బలం లేదు. మరి రేపు తప్పకుండా, రేపు ఆదివారం, వచ్చే ఆదివారం ప్రభు బలం ఉంటుంది. సిద్ధపడరండి. ఈ విషయాలు మీరు గమనించాలని ప్రభు నామములో కోరుతున్నాం. దూరంగా మీరు అన్నయ్య చెప్పినట్టుగా దూరంగా కూర్చోడానికి మీరు ప్రయత్నించండి. మీకు చైర్స్ వేయబడితే దూరంగా ఈ విషయాలు మీరు గమనించాలని ప్రభు నామములో కోరుతున్నాం. ఇంకా ఏమైనా ఉంటే మీకు తర్వాత తెలియజేస్తాం. పిల్లలు, మరి ఈ 3 నెలలు మనం దేవుని మందిరాన్ని విడిచి బయటన ఆరాధన, అంటే లైవ్లో ఆరాధన చేసుకున్నాం. ఈ 3 దినాలు కూడా మరి లైవ్ కార్యక్రమం మరి తమ్ముడు రక్షణ్ కుమార్ ఇంట్లో జరిగింది. తమ్ముడు రక్షణ్ కుమార్ని, కుటుంబాన్ని దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. నాకేం గుర్తొస్తుందంటే, మరి దావీదు దినాల్లో ఆ నిబంధన మాంసం 3 నెలలు ఒబోదెదోము ఇంట్లో ఉందంట. అది సరిగ్గా 3 నెలలే. పిల్లరా, ఆ తర్వాత మళ్ళీ ఎరుషలేము వచ్చింది. దావీదు తప్పించాడు, గుడారం వేశాడు. ఆ 3 నెలలు ఒబోదెదోముని దేవుడు ఏం చేశాడట? దీవించాడట. మరి ఇప్పుడు తమ్ముడు రక్షణ ఒబోదెదోము, రక్షణ కుమార్ ఒబోదెదోము లాగా దేవుడు తమ్ముడిని దీవించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, ఈ 3 నెలలు కూడా మీరు చాలామంది సమయానికి లైవ్లోకి వచ్చారు. కొంతమంది అన్నారు, అన్న మీరు లైవ్లో వాకింగ్ చెప్తుంటే మేము మీ ముందున్నట్టుగా మాకు అనిపించింది అన్న, మీరు మందిరంలో నిలబడి వాకింగ్ చెప్తున్నట్టుగా మేము కూడా ఫీల్ అయ్యామన్నా. కొంతమంది ఎలాగా రాలేదనుకోండి లైవ్లోకి. కొంతమంది ఎంతో ఆసక్తి కలిగి మీరు 3 దినాలు మీరు పాటించారు. దేవుని యొక్క సేవకునిగా నా మాట విన్నారు, నా మాటని గౌరవించారు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరి కొంతమంది
పిల్లల కానుకలు ఆన్లైన్లోనే గూగుల్ పేలో ఫోన్పేలో నాకు పంపించారు. నేను వాళ్ళకి ఎంతో కృతజ్ఞుడిని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిల్లల గమనించండి, గుర్తుపెట్టుకోండి. పంపించలేని వారిని దేవుడు దీవిస్తాడు, పంపించిన వారిని దేవుడు దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా నా పట్ల చాలామంది ప్రేమ చూపించారు. నా అకౌంట్లోకి నేరుగా పంపించి, అన్న మీకు బోళ్ళ అవసరాలు ఉంటాయి, ఈ చిన్న కానుక అని దక్షిణ భాగాల్లో కృతజ్ఞత కానుకలు పంపించి వారందరికీ నా నిండు హృదయాలు వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు మీకు నేను తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. నేను కూడా హృదయపూర్వకంగా మీకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పిల్లరా, మరి ఆదివారం ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు మిమ్మల్ని అందరినీ ముఖముగ్గా చూడాలా అని నేను ఆరాటపడుతున్నాను. మీరు కూడా అదే ఇందాక మనం అనుకున్న ప్రకారంగా క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్ 3 కలిపి రేపు జూన్ 14నే వస్తున్నాయి. ఆ 3 పండుగలు ఇంకా శ్రేష్టమైన మరి ఉన్నతమైన సంతోషం మనం అనుభవించబోతున్నాం. ఈ విషయాలు గమనించండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరి మార్చి 22 నుండి ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు లైవ్లోకి వచ్చాను నేను. సాయంకాలం 7 నుంచి 8 వరకు మీరు చాలామంది లైవ్లోకి వచ్చారు ప్రతిరోజు. మరి ఆ లైవ్ కార్యక్రమం కూడా ఈరోజు సాయంకాలంతో ముగించబడుతుంది. ఈరోజు రాత్రి లైవ్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి కంటిన్యూగా లైవ్ ఉండదు, అయిపోయింది. ఎందుకంటే ఇంకా యేసుప్రభు వారు ఎప్పుడైతే శిలువ మరణం పొంది పుండదారుడు లేచాడో ఇంకా ఆ రోజు నుంచి ధర్మశాస్త్రం మరి క్లోజ్ అయింది. ఇంకా ధర్మశాస్త్రం మీద మనం ఆధారపడలేదు. అలాగా ఇంకా లైవ్ అవసరం లేదు. కాబట్టి అవసరం ఉన్నంత వరకు ప్రతిరోజు మీకు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృపించాడు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఈ రాత్రి 7 గంటలకు మళ్ళీ లైవ్లో ఉంటాం. రేపటి నుంచి లైవ్ ఉండదు. విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుడు అని ప్రేరేపిస్తే సడన్గా నేనే వస్తాను లైవ్లోకి. దేవుడు దీవించును గాక. ప్రభు కృప మీ అందరికి సమృద్ధిగా అనుగ్రహించుకోండి గాక. గాడ్ బ్లెస్ యు. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడయండి. రేపు ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ ప్రభు సిద్ధపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లైవ్లోకి వచ్చిన మీ అందరికీ వందనాలు. కిషోర్ కుమార్ ప్రైజ్ ద లార్డ్, విజయసాగర్ ప్రైజ్ ద లార్డ్, రమేష్ లావేటి, ప్రవీణ్ కుమార్, రవి సనా ప్రైజ్ ద లార్డ్, చిట్టుబాబు, పాలసిట్టు రాజా ప్రైజ్ ద లార్డ్, షౌరన్, జోయిసి, రాణి ప్రైజ్ ద లార్డ్, సునీత గారా ప్రైజ్ ద లార్డ్, రాజీ నీలపు ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. పరలోకపు తండ్రి నేస్తం ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కన్నారి ప్రైజ్ ద లార్డ్. ప్రవీణ్ కుమార్ ప్రైజ్ ద లార్డ్. గోపి పెట్లి ప్రైజ్ ద లార్డ్. రా బాబు కనిపించే చాలా రోజులు. డేవిడ్ బాలు ప్రైజ్ ద లార్డ్. జైపాల్ ప్రైజ్ ద లార్డ్. శ్రీను బొబ్బులి ప్రైజ్ ద లార్డ్. నాన్న దాస్ బాబాయ్ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. జో ఫ్రాన్సిస్ ప్రైజ్ ద లార్డ్. కృష్ణ బెన్నీ ప్రైజ్ ద లార్డ్. శ్యామల ప్రైజ్ ద లార్డ్. ప్రణీత్ బొబ్రాడా ప్రైజ్ ద లార్డ్. జీవన్ సత్య ప్రైజ్ ద లార్డ్ బాబాయ్. డాడీ ఈజ్ వాచింగ్ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ డాడీ. వారణాసి వినోద్ ప్రైజ్ ద లార్డ్. ఉన్ని ప్రైజ్ ద లార్డ్. సింగన్న ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు వెయిట్ చేసిన వాచ్ చేసిన వారందరికీ వందనాలు. లాక్డౌన్ తర్వాత చివరిలో చెప్తున్న లాక్డౌన్ తర్వాత అద్భుతాలు మీరు చూడబోతున్నారు. దేవుడు చేసే కార్యాలు చూడడానికి మీరు 2 కళ్ళు చాలు. అలాంటి అద్భుతాలు మీరు చూడబోతున్నారు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మీరు పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.